కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా అన్నవరం బస్టాండ్లో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని, అందుకు నిదర్శనం మహిళల ప్రశంసలని అన్నారు. బస్టాండ్ లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్ ను సందర్శించి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత ఉందా మీకు? నెలకి ఎన్నిసార్లు తిరుగుతారు మీరు? ఎక్కడ ఏ పనులు? ఏదైనా అవసరం వస్తే వస్తామండి. పెళ్ళండి మా మేనల్లుడు అందరికి లేడీస్ సంతోషం. ముందు బాగా ఖర్చు అయ్యేది కదా, అంతా ఫ్రీనే కదా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో భక్తి శ్రద్ధలతో ఇళ్ల వద్ద ఘనంగా వరలక్ష్మి వ్రతాలను జరుపుకున్న మహిళలు ఉదయాన్నే అమ్మవారి ఆలయాలకు చేరుకొని అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు. షేక్ సాదిక్ వ్యవహారాన్ని మొత్తం ముస్లిం సమాజానికి, ఇస్లాం మతానికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదు. పీఠాపురానికి చెందిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధ్యులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్న కాకినాడ ముస్లిం మైనారిటీస్ జేఏసీ నాయకులు జవహర్ అలీ. కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ మంత్రి ఆకస్మిక తనిఖీ. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని, మహిళల ప్రశంసలే అందుకు నిదర్శనమన్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.